వెల్కమ్ బ్యాక్. నిన్న బీచ్ చూసారు కదా, బీచ్ చాలా బాగుంది. అందుకని మేము మళ్ళీ వాళ్ళు మార్నింగ్ వెళ్ళాము. అండ్ ఇప్పుడు రెడీ అయ్యి వరల్డ్లో ఉన్న లార్జెస్ట్ అండర్ గ్రౌండ్ కేవ్స్ ఇక్కడ ఉంది. సో అది చూడడానికి వెళ్తున్నాము. సో ఇప్పుడు బస్ స్టాప్కి వచ్చాము. మనం ఎక్కాల్సిన బస్ టైమింగ్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఆ స్టాప్కి వెళ్ళాలంటే నెక్స్ట్ స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాపే మనం వెళ్ళాల్సింది కేవ్స్ స్టాప్. సో ఇలా ఉంటుంది ఈ ఐలాండ్ మలోర్కా, స్పెయిన్లో. అయితే ఇక్కడ ఇలా రోడ్ క్రాసింగ్ ఉంది. సో జర్మనీలో డిఫరెంట్గా ఉంది, ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ సిగ్నల్స్ లేవు, చూసుకుని క్రాస్ చేసేయడమే. డ్రాక్ కేవ్స్ని కోవ్స్ డి డ్రాక్ అంటారు. కోవ్స్ అంటే కేవ్ అనమాట స్పానిష్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎండ్ ఉన్నా సరే గాల్లో హ్యూమిడిటీ లేదు. హ్యూమిడిటీ లేకపోవడం వల్ల మనకు అంత ఎండ్ తెలియట్లేదు. ఇక్కడ స్పానిష్ మొత్తం లాస్ట్ ఎండింగ్ ఏతో ఎండ్ అవుతుంది. సో మేము అలా వచ్చాం లోపలికి. మాకు ఇంకా 20 minutes టైం ఉంది. సో ఇక్కడ మేము షాప్స్ చూస్తున్నాము. ఇలా ఉంటాయంటే డ్రాక్ కేవ్స్. చాలా ఎక్సైటెడ్ ఉన్నాం లోపలికి వెళ్ళి చూడడానికి. మర్చెండైజ్ కూడా చాలా యూనిక్, చాలా బాగుంది. ప్రియా ఏదో కనిపెట్టిందంట. ఇదేంటి చెప్పనా, ఇది ఒక్కొక్క రకమైన స్టోన్. అయితే ఇక్కడ ఇలా షీట్స్ ఉన్నాయి, చిన్న షీట్. ఈ షీట్లో చూస్తే ఏమని ఉందంటే ఇది క్యాప్రికాన్, టారస్, క్యాన్సర్, అక్వేరియస్, లిబ్రా. ఈ రాశోళ్ళు ఇది పెట్టుకుంటే వాళ్ళకి చాలా కలిసి వస్తుందంట ఏన్షియంట్ ఈజిప్ట్ ప్రకారం. అలాగే ఇది ఉంది కదా, ఇది పీసీస్, విర్గో, అక్వేరియస్, యారిస్, లిబ్రా. వాళ్ళైతే ఇది పెట్టుకోవాలంట. మనం పెట్టుకున్నాం అనుకోండి ఈ స్టోన్, ఈవీలై అంటే మనకి దిష్టి తగలకుండా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అలా ఒక్కొక్క స్టోన్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఇక్కడ. ఇవన్నీ ఆ కేవ్స్లో ఎన్నో ఇయర్స్ నుంచి ఫామ్ అయిన స్టోన్స్. కేవ్స్ చూడటం అయిపోయాక వచ్చి అప్పుడు షాపింగ్ చేద్దాం. లోకి నీకు ఈవీలై ఉన్నట్టు అనిపిస్తుందా? నీకు ఈవీలై ఉంటే నేను ఇది తీసుకుంటాను నీకు. అండ్ ఇదేమో పీస్ ఆఫ్ మైండ్ వస్తుందంట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదేమో మంచి లక్ వస్తుందంట. ఈ వెనకాల బీచ్ ఉంది కనిపిస్తుంది. ఎక్కువ మంది టూరిస్టులు ఇక్కడికి వస్తారంట ఈ కేవ్స్ని చూడడానికి, ఎందుకంటే డీపెస్ట్ కేవ్స్ కాబట్టి. సో ఇక్కడ 4 caves ఉంటాయి లోపల. ఒకటి వచ్చి వైట్ కేవ్, బ్లాక్ కేవ్, అండ్ కేవ్ ఆఫ్ లూయిస్ సాల్వడర్, అండ్ కేవ్ ఆఫ్ ఫ్రెంచ్. వీటి కోసం 13th century లెటర్స్లో మెన్షన్ చేసిందంట ఈ కేవ్స్ కోసం. బట్ లేటర్ ఆన్ 18th century ఇద్దరు ఫ్రెంచ్ వాళ్ళు, ఇద్దరు జర్మన్స్, ఒక జర్మన్ ఒక ఫ్రెంచ్ ఈ కేవ్స్ని కనిపెట్టారంట, మళ్ళీ ఎక్స్ప్లోర్ చేశారంట. అందుకని వాళ్ళ నేమ్స్ మీద కేవ్స్ ఉన్నాయి. ఆ ముందు బీచ్ ఉంది. ఎంట్రన్స్ ఇదే ఉన్నట్టుంది. నెక్స్ట్ ఎంట్రన్స్ 3 కని రాసుంది. అదిగో నెక్స్ట్ విజిట్ 3 అని ఉంది చూడు. అయితే మాకు ఇంకా 20 minutes టైం ఉంది. అందరూ ఏదో వ్యూ చూద్దామని వెళ్తున్నారు. సో మేము కూడా వెళ్తున్నాం. ఈ వ్యూ చాలా బాగుంది. అసలు దగ్గరికి వెళ్తే ఇంకెలా ఉంటుందో చూద్దాము. చాలా యూనిక్ వ్యూ. మేము పైన నుంచి వచ్చాము. వ్యూ చూడడానికి రెడీయా మీరు? కేవ్స్ ఈ పైన ఉంది కదా, అదిగో అక్కడి నుంచి వచ్చాము మేము. ఆ చిన్న బ్లాక్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి వచ్చాము. అందరూ ఇటు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారా అనుకుంటే ఇలా ఈ రూట్లో వచ్చాము. వచ్చిన తర్వాత ఎంత బాగుందో కదా ఈ లొకేషన్. చూడండి ఎంతమంది స్నానం చేస్తున్నారో. డెప్త్ ఎంత ఉంటుందో తెలీదు. సో టర్కాయిజ్ బ్లూలో ఉన్నాయి వాటర్ మాత్రం, చాలా క్రిస్టల్ క్లియర్గా. దూరంగా ఎక్కడో ఒక బోట్ ఉంది.
పీపుల్ అయితే స్విమ్మింగ్ బాగా వచ్చిన వాళ్ళు ఈ పైన నుంచి జంప్ చేస్తున్నారు. అంటే బాగా లోతుంది అని అర్థం. ఇక్కడ నుంచి జంప్ చేస్తున్నారు అనమాట. ఈ కింద చూడండి ఎలా స్విమ్ చేస్తున్నారో, అదిగో. సో లొకేషన్ మాత్రం అసలు చాలా బాగుంది. క్లియర్ వాటర్ ఎప్పుడైనా చూసావా లోకి? లేదు, ఫస్ట్ టైం. సో ఇది మెడిటేరియన్ సీ. ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ చిన్న హోల్ ఉంది చూడండి. సో ఇలా హోల్స్ ఉంటాయి, ఎక్కడ ఉంటాయో తెలియదు మనకి. సో చూసుకుని జాగ్రత్తగా వస్తే సరిపోతుంది. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు కేవ్స్లోకి ఎంటర్ అవబోతున్నాం. నో ఫ్లాష్ ఇక్కడ. చూడండి ఎలా ఉంది. మెరుస్తున్నాయి కదా, అయితే వెట్టగా ఉన్నాయి అనుకున్నాను, కానీ యాక్చువల్ తడి లేదు. బట్ ఏంటంటే లైట్కి షైన్ అవుతున్నాయి స్టోన్స్. ఇది చూడండి మధ్యలో వాటర్. ఓ మై గాడ్, చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఎవరైతే ఎక్స్ప్లోర్ చేశారో ఫ్రెంచ్ పర్సన్, ఆయన పేరు పెట్టారంట ఈ లేక్కి, ఎందుకంటే అది కనిపెట్టింది ఆయనే. ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసింది ఆయనే ఈ లేక్ని. సో లేక్ మార్టిన్ అని పేరు పెట్టారంట. ఓ మై గాడ్, కింద వాటర్ చూడు. వాటర్లో ఏం కెమికల్ చెప్పులోకి డిఫరెంట్ కలర్లో ఉంది. అది 1400 మీటర్స్ లోత్ అంట ఇది డెప్త్. కింద మేము యాక్చువల్గా ఆ కింద ఇంకా చాలా కిందకి వెళ్తాము. ఇలా కంటిన్యూస్ స్టేర్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఇక్కడ ఏమైనా ఉందంటే కింద లేక్ ఉందంట, అండర్ భూమి లోపల లేక్ ఉండడం వల్ల కింద వాటర్ ఉంటాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. స్టోన్స్ సేల్ చేస్తున్నారు కదా ఇందాక సోవెనిర్ కింద. స్టోన్స్ అన్ని ఇక్కడ నుంచి ఇక్కడ ఫామ్ అయిన స్టోన్స్ అనమాట. ఇదిగో ఇక్కడ స్టోన్ ఉంది, ఇది 5 million years ఓల్డ్ అంట. ఇది 5 million years ఓల్డ్, కానీ 13th centuryలో ఫస్ట్ కనిపెట్టారు. చూసారు ఎలా స్టోన్స్లో ఉన్నాయా? ఇదా చల్లగా ఉంది, స్మూత్గా టైల్స్లో ఉన్నాయి, తడిగా ఉంది. అలా కిందకి వెళ్తున్నాం. కెమెరాలో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఎప్పుడు చూడలేదు కదా. వైజాగ్లో ఉన్నాయి బుర్రా కేవ్స్ అంటారు వైజాగ్లో, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. అరే వైజాగ్ దాన్ని దీనికి కంపారిజన్ అంటే నేను అది వెళ్ళలేదు, అది కూడా ఇలానే ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. నిజమే, వైజాగ్ చాలా ఫేమస్ లోకి బుర్రా కేవ్స్ అంటారు, చాలామంది వెళ్తారు అక్కడికి. అక్కడ ఎలా ఉంటారో లేదు నాకు తెలీదు, అది సెకండరీ. బట్ ఓ మై గాడ్, అవి నేను బ్యాట్స్ అనుకున్నాను. బ్యాట్స్ కాదులే, కొంచెం ఎలా ఉన్నాయంటే అదొక రకంగా ఉన్నాయి. ఇదంతా ఎలా ఉంది చూడు, ఏదో ఒక ఏలియన్ వరల్డ్లోకి వచ్చినట్టుంది నాకు. ఒక జాంబీ సినిమా ఇలాంటి ఏరియాస్లో తీస్తే మజా వస్తుంది. ఇదే మన కింద వాటర్ ఎలా ఉందో. ముందుకెళ్ళి ఓ బోట్ ఎక్కి ఈ లేక్లో ముందుకెళ్తాం మనం. ఎంత వరకు హ్యాంగ్ అవుతున్నాయి చూడండి. చూడండి ఎంత షార్ప్ ఉన్నాయో, ఏదో వేరే ప్రపంచంలో వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. చాలా షార్ప్గా. కింద మనం ఇది క్రాస్ చేసి వెళ్ళకూడదు. సో చాలా షార్ప్గా ఉన్నాయి. మనకు కనిపించాలని లైట్స్ పెట్టారు. ఇంకా ముందుకు వెళ్దాం. ఇప్పుడు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ ఫొటోస్కి కెమెరాకి ఫ్లాష్ ఆన్ చేయొద్దని ఉంది. ఫ్లాష్ ఆన్ చేయొద్దని చెప్పారు. సో వీళ్ళు లైట్స్ ఉన్నాయి కదా, ఈ లైట్స్లోనే షూట్ చేస్తున్నాను నేనైతే. కింద చూసుకోవాలన్నమాట, మనం అటు ఇటు వెళ్ళకూడదు, ఎందుకంటే కింద హోల్స్ ఉంటాయి. కింద ఈ లోకి కింద లేక్ ఎంత డెప్త్ లోకి తెలుసా నీకు? ఒక మూవీ ఉంటుంది కదా లోకి, మొన్న రీసెంట్గా వచ్చింది కదా, ఒక తమిళ్ మూవీయా మలయాళం మూవీయా, అందరూ కలిసి అక్కడ ఒక చోట పడిపోతారు కదా ఒక కేవ్లో. మంజుమల్ బాయ్స్. సో అలా అనిపిస్తుంది ఇది. ఏం మినరల్స్ ఉంటాయి లోకి వీటిల్లో? ఇందాక నువ్వు చూపించావు కదా ఆ స్టోన్స్, ఏం మినరల్స్? కింద వాటర్లో మళ్ళీ వాటి రిఫ్లెక్షన్ వస్తుంది. ఫైనల్గా లేక్లోకి వచ్చాము. ఈ లేక్ చూడండి ఎలా ఉందో,
ఇప్పుడు ఈ లేక్లో మనం బోట్ రైడ్ చేయబోతున్నాము. బోట్ రైడ్ ఉంటుందంట ఈ లేక్లో. అందరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. సో చూద్దాం. సో ఈ లోపలికి వచ్చిన తర్వాత లేక్ దగ్గర అందరినీ కూర్చోమని చెప్పారు. అందరూ కూర్చున్నారు. ఇక్కడ ఇప్పుడు మ్యూజికల్ ఈవెంట్ నడుస్తుందంట. అది షూట్ చేయకూడదంట. సో మనమైతే షూట్ చేయొద్దు. బట్ ఎక్స్పీరియన్స్ అవుదాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వాటర్ 30 మీటర్స్ డెప్త్ ఉంటుందంట. ఇక్కడ మనం బోట్ ఎక్కి అక్కడికి దిగచ్చు చివరికి. ఇప్పుడు ఎక్కుదాం బోట్ ఎక్కుతున్నారు చూడండి. మనం నెక్స్ట్ మనం కూడా బోట్ ఎక్కుదాం. ఇక్కడ బోట్లో 10 మినిట్స్ రైడ్ ఉంటుందంట. ఎప్పుడు ఇలాంటి కేవ్స్లో ఇలాగ బోట్ రైడ్ చేయలేదు. చాలా కొత్తగా అనిపిస్తుంది. 30 మీటర్స్ డెప్త్ అండి ఈ వాటర్. కింద వాటరు, అక్కడక్కడ వాటర్లో ఎత్తుగా. ఇదంతా కార్బన్ కథలోకి. ఇదంతా కార్బన్ ఇలా ఫామ్ అయిందనమాట. కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది ఇలా కార్బన్ ఫామ్ అవడానికి. బోట్ రైడ్ అయిపోయింది. ఇదంతా బోట్లో వచ్చాము ఈ వాటర్లో. ఇప్పుడు రిటర్న్ ఇలా వెళ్దాం. ఇక్కడ మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు కిందకు వచ్చాము కదా అండర్ గ్రౌండ్లోకి. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్దాము. యూజువల్లీ చాలా డార్క్ ఉంది. ఇందాక మ్యూజికల్ ఈవెంట్ నడుస్తున్నప్పుడు లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు. చాలా చీకటి ఉంది. ఈ లైట్స్ వీళ్ళు పెట్టినాయి అనమాట. ఈ లైట్స్ లేకపోతే చాలా డార్క్గా ఉంటుంది ఇదంతా. ఎంత చీకటి అంటే అసలు భయంకరంగా ఉంది. సో ఎలా ఉంది కేవ్స్ అనేది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. మా టూర్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.